తండ్రి నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము యేసయ్యా. ఈ స్థలములో మీరు ఉండి మాతో మాట్లాడండి ఒక్కొక్కరిపైకి నీ పరిశుద్ధాత్మ ఈ సన్నిధి నింపడి ప్రభు. ఈ సమయంలో ఒక్కొక్కరు తీవ్ర పొందుకుని పరిశుద్ధ సన్నిధిస్తాను ఇప్పుడే 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 ఈ పరిశుద్ధ సన్నిధిని ఇక్కడ పరిశుద్ధ కార్యము జరిగించబడిన కాక దేవుడు ఈ స్థలంలో ఉంచి అద్భుత కార్యము జరిగించబడిన కాక ఈ స్థలంలో కృపా 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 వర్షించబడిన కాక యేసయ్యా. అదిగా 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 మహానతుడు 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 యేసు నామములో కృప కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అదిగా 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 మహానతుడు అదిగా మహానతుడు ఇప్పుడే 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 తావి పొందుకోబోతున్నావు ఆత్మ పొందుకోబోతున్నావు ఆత్మ పొందుకోబోతున్నావు నువ్వు పొందుకోబోతున్నావు నీ ఆత్మ పొందుకోబోతుంది ప్రభు ఆత్మ పొందుకోబోతుంది ప్రభు ఆత్మ ఆయన అష్టమికి కాబోతుంది ఆయన అష్టమికి కాబోతుంది. ఈ నీకే మహిమ తెలవగానాగా జరిగించి దానిని బట్టి మీలో ఎవరైనా దైవ ప్రేరేపణ కలిగి వాక్య సందేశం కొరకు ప్రార్థన చేయాలనుకున్న పిల్లలకి ప్రేరేపణ ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే వాక్య సందేశానికి మన ముందుకు వెళ్దాం. పిల్లగా ఎవరైనా మీలో ప్రార్థన చేయడానికి సిద్ధపడి అయ్యా పోయిన నెల నుండి నెల వరకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలుపుకొని ప్రభా ఆత్మతో అభిషేకంతో నింపిన దేవానికి స్తోత్రాలు. ఈ ఆరాధనలో నువ్వు తోడుగా ఉండు నాయనా. అయ్యా పైకి వచ్చిన యొక్క బిడ్డలకండి ఆరాధిస్తున్నాయినా అవసరం ప్రభా. అయ్యా ఏ సమస్య వచ్చి ఉన్నాను ప్రభా నీ బిడ్డలు ఆయన ఆ సమస్యలను తీర్చేవాడు నీవే. నీ కృప కలిగిన అవసరం కింద జీవించి అయ్యా నీవే మహిమ పొందుకోమని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయా ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడిన బట్టి అయ్యా నీకు వందనాలు కృతజ్ఞతలు తెలుసు. నీ నామానికి నైవేద్యం తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అది
అందరూ దేవుని సన్నిధిలో చక్కగా కూర్చున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. దేవుని యొక్క ప్రాకారంలో ప్రభుని దేవుడు మాట్లాడని ఉద్దేశించున్నాడు. నీ ఎదుటికి రాబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధ కలిగి, భయము కలిగి, వినయ విధేయత కలిగిన బిడ్డలుగా మీరు ఉండి దేవుని సందేశాన్ని వినడానికి ఇష్టపడాలని ప్రభు గారు మీకు తెలియపరుస్తున్నారు. దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును, మన రక్షకుడైన దేవాది దేవుని యొక్క నామ పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. అందరూ పెట్టారా? పెట్టని వారి మీకు ఏమొస్తుందో తెలుసా? దైవ సేవకులు వెంటనే పెట్టినప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వందనాలు చెప్పాలి. ఎందుకంటే మీరు సమాధానపరచబడాలంటే దైవ సేవకులకి ఆయన 2 చేతులు ఎత్తి ఎప్పుడైతే వందనములు అనడో అనలేదో మీ చేతులు ముందుగానే సాష్టాంగపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు బట్టి ఇంతవరకు చాలా చక్కగా ఆరాధనలోను, ప్రార్థనలోను, ఆత్మీయ కీర్తనలోను చాలా చక్కగా మనం పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని బయలుపరిచి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సందేశాన్ని మనం వినక ముందు చాలా జాగ్రత్తగా, క్రమంగా వినడానికి ఇష్టపడదాం. అలాగనే మన మధ్యలో బాలయేసు దేవుని యొక్క సందేశాన్ని అందరికీ వినిపిస్తాడు. అందరూ వాక్యం వైపు శ్రద్ధ నిలిపి ఏదైతే తన కుమారుడితో మాట్లాడుతున్నాడో ఆ మాట నా కొరకే అని ఎంతమంది అయితే విశ్వసించి నమ్ముతారో వాళ్ళతోనే దేవుడి రోజు మాట్లాడబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడాల ప్రభువా, నా జీవిత యాత్ర నీలో ఉంది, ఆ యాత్ర నేను వినాలి. ఏదైతే నువ్వు నాతో మాట్లాడాలని ఉద్దేశించున్నావో నాతో మాట్లాడాయా నీ దాసులతో, నీ బిడ్డలతో. నేను విని సరిదిద్దబడి నీకు ఇష్టానుసారంగా జీవిస్తానట్లు ప్రతి హృదయం అలాగా సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలని ప్రభు కూడా మీకు తెలియపరుస్తూ వాక్య సందేశానికి ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా పన్నెండి, ఒక హాఫ్ అన్ అవర్ మీ గుండెలో ఉండి మీ ఎదుట దేవుని వాక్యాన్ని అందిస్తాను. శ్రద్ధగా వినాలని ప్రభు కూడా మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ చెప్పండి. చెప్తేనే కదా అర్థమయ్యేది బాగున్నారో బాగలేదో. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఇంట్లో వాళ్ళు అంటారు, ఎందుకు పెద్ద పెద్దగా ఖండించుకుంటా వాక్యం చెప్తావు అని అంటారు. నిజమే, చెప్పకూడదు, ఎందుకంటే బాధపడతారు కాబట్టి. ఎవరు? మీరు బాధపడతారు కాబట్టి చెప్పకూడదు. కానీ బైబిల్ చెప్పమంటుంది, నేను ఈరోజు మిమ్మల్ని గద్దించకపోతే, నేను కానీ ఇతర ఏ దైవ సేవకుడైనా గద్దించకపోతే నా యొక్క ఈ యొక్క చెడు అలవాటు వల్ల, చెడు అలవాటు అంటే మిమ్మల్ని గద్దించకపోవడం వల్ల మీరు నరకానికి వెళ్తారు. మొదటిగా తప్పు చేసినటువంటి నేను నరకానికి వెళ్తాను. అవునా కదా? నేను గద్దించొద్దంటారా? చెప్పాలమ్మా. నేను నరకానికి వెళ్తాను, మీరు నరకానికి వెళ్తారు. ఎందుకు? ఒకటే ఒక తప్పిదం,
అది నేను చెప్పకపోవడం వల్ల మీరు నాశనం అవుతారు, నేను నాశనం అవుతాను. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది గద్దింపు లేని బోధ దేనికి కూడా పనికిరాదు. గద్దింపు ఉంటేనే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు తన పిల్లల్ని గద్దించి శిక్షణ ఇచ్చి వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి ఒక బాధ్యత కలిగి ఉంటేనే తన కుమారులు రోజు రోజుకి ముందు రోజులలో ఒక స్థాయిలో ఉంటారు. చిన్నప్పటి నుండే వారికి భయభక్తి లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, పెద్దవారి పట్ల గౌరవం లేకుండా నానా విధమైనటువంటి వాటితో వారిని పెంచి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా తయారవుతారు? దేనికి పనికిరాని వారు అవుతారా కదా? అవుతారా? మీరు మాట్లాడుకుంటుంటే నాకు కారేమో అనిపిస్తుంది, మాట్లాడాలి కదా. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు భయం చెప్పుకోకుండా వారు విచ్చలవిడిగా సమాజంలో బ్రతుకుతూ ఉంటుంటే మీరు భయం చెప్తారా చెప్పరా? చెప్తారా? మరి దైవ సేవకుడు కూడా అలానే. దైవ సేవకుడు భయం చెప్పకపోతే, భక్తి నేర్పించకపోతే, బోధ నేర్పించకపోతే దైవ సేవకుని పిల్లలు అనగా సంఘస్థులు పాడైపోతారు. పాడైపోయిన సంఘము దేవుని యొక్క దృష్టికి పనికిరాదు. నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. మేము ఎందుకు గద్దింపు బోధ చేస్తున్నామంటే దైవ సేవకులు అనేవారు బాగుపడాలి, జీవితాలు బాగుపడాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి. ఈ మందిరం ఎవరిది కూడా కాదు, ఈ మందిరం నాది కాదు, రెవన్నది కాదు, ఏ స్వప్నం గారిది కాదు, ఎవరిది కాదు. ఈ మందిరం ఎవరిది అని అంటే మీ అందరిది, మనందరిది. మనం ఇక్కడ ఉన్న వారిదే కాదు, రాష్ట్రాలలో ఆయా దేశాలలో ఉన్న వారిది కూడా ఈ మందిరం. వారికి కూడా ఇక్కడ హక్కు ఉండిద్ది. ఎలా అని అంటే ఈ మందిరంలోకి వచ్చి వాళ్ళు 2-3 రోజులు ఇక్కడ నిద్ర చేయవచ్చు. ఈ మందిరంలోకి వచ్చి దేవునితో సహవాసం పెంచుకోవచ్చు. ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఈ మందిరంలో కొంతకాలము కొంత సమయము సేద తీర్చవచ్చు. ఈ మందిరంపై వారికి అనేకమైన అటువంటి హక్కులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉండి చెప్పాలి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడము. అవునా? ఇది నా మందిరం కాదు, మా మందిరం కాదు, మనందరి మందిరం. ఇక్కడికి ఎవరు వస్తారో వారందరి మందిరం ఈ మందిరం. కాబట్టి ఇక్కడ ఒక స్థాయిలో బోధించగల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినప్పుడు వినాలి. అది ఎవరైనా కూడా దైవ సేవకుని మాట వింటే సంఘం బాగుపడుతుంది. ఒక మాట ఉండి ఒక దైవ సేవకుడు ఒక మాట అంటాడు, నేను బోధిస్తున్నాను, నేను బోధించినా ఎవరు బోధించినా ప్రార్థన ముందు బోధించడం అనేది పిల్లలు ఆడుకునే ఆట లాంటిదంట. బోధ అంత ప్రాముఖ్యమైనది కాదు. బోధ అంత ప్రాముఖ్యమైనది అని ఎప్పుడు అంటాము అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని చెప్తూ దాన్ని అనుసరించే విధముగా ఎప్పుడైతే సంఘస్థులు మారుస్తామో అప్పుడు బోధ అనేది గొప్ప స్థాయిలో ఉండింది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని యొక్క కార్యముల గురించి, మానవుడి యొక్క జీవితం పట్ల దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము త్వరగా చదివి వినిపించాలన్నా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు. హల్లెలూయా. ఎవరి యొక్క క్రియల వలన సిద్ధపడి ఉన్నది ఇక్కడ జీతము? వాని క్రియల చొప్పున. వాని క్రియల చొప్పున అని అంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మనము దేవుని పట్ల ఎలా ఉంటున్నామో, దేవునికి అనుగుణంగా ఉంటున్నామా, లేదంటే సాతాను చేతులలో చిక్కబడి సాతానికి అనుగుణంగా ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయో మనము పరీక్షించుకోవాలి. మన క్రియలను మనము గద్దించుకోవాలి అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ముందుకు వెళ్ళినప్పుడు చదివిస్తాం. మన క్రియల చొప్పున మనకు ఏ విధమైనటువంటి జీతము రావాలో, మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించాలో దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. మన క్రియలు మంచివైనప్పుడు మన జీవితాలు కూడా బాగుపడతాయి. మన క్రియలు చెడ్డమైనప్పుడు మన బ్రతుకులు ఎన్నటికీ కూడా బాగుపడవు. మన బ్రతుకులు ఎప్పటికీ కూడా నేలమట్టమైపోతూ ఉంటాయి. మన బ్రతుకులు ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అనేది కళ్ళజోడం. మన బ్రతుకులు ఎప్పటికీ కూడా ఒక అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండదు. హల్లెలూయా.
మన క్రియలు ఎలా ఉన్నాయో మనం సరిదిద్దుకోవాలి. దేవుడు అంటున్నాడు, మీ క్రియల చొప్పున మీకు నేను జీవితము సిద్ధపరిచి ఉన్నాను. ఆల్రెడీ ముందే సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు ఉపమాన రీతిగా. ఏమంటున్నాడంటే, ఒక బోధకుడు తెలియజేస్తున్నాడు ఉపమాన రీతిగా. ఒక మామిడి పండుకు తెలుసు కదా, ఇదే కదా సీజన్, అది మామిడి పండు సీజన్ ఇదే కదా. ఒక మామిడి పండుకు దానికి ఒక ఆకారం వచ్చినప్పుడు, ఇలా ఆకారం వచ్చినప్పుడు, దానికి ఒక రంగు వచ్చినప్పుడు దానిని మ్యాంగో అంటారంట. ఇంగ్లీష్లో అంటారు, మ్యాంగో అని అంటారు. దానికి ఒక ఆకారము రంగు వచ్చినప్పుడు మాత్రమే. కానీ దేవుడు తన మ్యాంగో మామిడి పండు ఇత్తనముగా ఉన్నప్పుడే దానికి మ్యాంగో మామిడి పండు అని పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. మనుషులు ఎలా ఉంటారంటే, దానిని పూర్తి జీవితాన్ని దాన్ని చూసి దానికి ఒక పేరు పెడతారు. సమాజంలో ఒక మనిషికి, ఆ మనిషి పూర్తి జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. గమనించిన తర్వాత అతను మంచివాడా కాదా అని పరీక్షించి అతనికి పేరు పెడతారు. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని మొదటిగా నుండే, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు మనకి అతని నిరీక్షణతో ఒక పేరు పెట్టి మన జీవితాంతము కూడా అతని రెక్కల చాటున మనం భద్రపరుస్తూ ఉంటాడంట. ఎంతమంది మనల్ని హేళన చేసినా, ఎంతమంది మనల్ని అపహాసం చేసినా కూడా అతను చేసినటువంటి పిల్లలకు ఏ కీడు రాకుండా పుట్టుకలోనే తను ఆ బిడ్డతో పాటు తోడుగా ఉంటాడు అని ఒక బోధకుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చెప్తారు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలని ఇక్కడ అంటున్నారు ప్రకటన గ్రంథంలో, వాణి క్రియల చొప్పున మనం ఏ పని అయితే చేస్తామో, మనం ఏ ఇత్తనమైతే వేస్తామో అదే కోస్తాం. అవునా? మనం ఏదైతే వేస్తామో అదే కోస్తాం. ఇతరుది ఏది కూడా రాదు. పత్తి విత్తనాలు వేస్తే మిరప రాదు, మిరప విత్తనాలు వేస్తే పత్తి రాదు. మనం మిరప వేస్తే మిరప వస్తుంది, పత్తి విత్తనాలు వేస్తే పత్తి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏదైతే కార్యం జరిగిస్తున్నారో, మీరు ఏదైతే క్రియ చొప్పున మీరు నడుస్తున్నారో, మీరు సాతాను చేతులలో ఉన్నారా లేదా నా చేతులలో ఉన్నారా ఒక్కసారి పరీక్షించుకోండి. మీకు నేను సిద్ధపరిచి ఉన్నాను జీతము పైన. మీరు రావడమే లేటు. మీరు వచ్చేంత వరకు కూడా, మీరు వచ్చేంత లోపు మీరు జాగ్రత్తగా ఉండి మీ క్రియలను సర్దిద్దుకుంటే మీరు నా రాజ్యాన్ని చూస్తారు ప్రతి ఒక్కరు కూడా అని దేవుడు తెలియజేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? అర్థమవుతుంది ఏం చేయాలి? మనం మొదటిగా మన క్రియలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. నేను అడిగే వాటికి మీరు సమాధానం చెప్పకపోతే నేను చాలా నిదానంగా చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదేమో అని అనుకుంటున్నా. చెప్పాలి, సమాధానం చెప్తేనే నేను త్వరగా ముందుకెళ్తా. మన క్రియలను మనము ముందుగా సరిదిద్దుకున్న తర్వాత దేవుడు మన కుటుంబంలో ఆశీర్వాద కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, మందిరానికి వెళ్తున్నావు కదమ్మా. ఎవరు అనేది? అనిజనులు ఏమంటారు? మందిరానికి వెళ్తున్నావు కదా, ఏడ్చుకుంటూ ఓ రోదన చేసుకుంటా ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటావు. నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు అలాంటాడు ఇలాంటాడు, ఏదో చేస్తాడు ఇదే చేస్తాడు అది ఇది చేస్తాడు అని అంటుంటావు. ఏది నీ జీవితంలో జరిగిన కార్యం ఏది? నీ బ్రతుకుల్లో జరిగిన అభివృద్ధి ఏది? నీ బ్రతుకులో జరిగిన ఒక ఆశీర్వాదం ఏది? నీ దేవుడు లేడు, ఎవడు లేడు, దేవుడు అని అల్లాడిపోతుంటావు, ఏడ్చుకుంటావు, నటనలాడుతుంటావు, ప్రార్థన చేసుకుంటావు. ఏది నీ జీవితంలో కార్యం ఏది అని అంటారు. అడుగు, దేవుణ్ణి అడుగు. ఏమని? దేవా, నా జీవితంలో ఇంతమంది ఈ విధంగా నన్ను హేళన చేస్తున్నారు, నేను నీ మందిరానికి నడుస్తున్నా, నీ మార్గంలో నేను నడుస్తున్నా, నేను ఏ లోపం లేని వాడిని అయితే నాకు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కలుగు చేయి. నాలో లోపం ఉంటే దాన్ని క్షమించు. నాలో లోపం చేస్తున్నటువంటి జీవితం నాలో ఉంటే నన్ను మార్చు. నీ యొక్క మార్గంలో నన్ను నడిపించు. నన్ను నడిపించి నీ యొక్క మార్గంలో నడిపించిన తర్వాత నా కుటుంబాన్ని అభివృద్ధి చేయి. అన్ని జనుల నోళ్లను మోయించు. వారి యొక్క ఎదుట నీ యొక్క సూచక క్రియలు జరిగించు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉండింది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఇదిగో నేను గట్టిగా చదవాలి. అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను,
ఆయన విశ్వాసమందు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడడు? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడనయ్యాడు. ఎవరి ఎదుట కూడా హేళనకి గురికాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, నిన్ను హేళన చేసిన వారి ఎదుటే నిన్ను, నీ కుటుంబానికి గొప్ప కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే హేళన చేయబడుతున్నావో, నువ్వు ఎక్కడైతే అపహాసన చేయబడుతున్నావో, నువ్వు ఎక్కడైతే తక్కువ చూపుతో చూపించబడుతున్నావో, నువ్వు ఎక్కడైతే అన్ని జనుల నోటిలో నుండి నువ్వు దుర్భాషలు ఆడబడుతున్నావో, నువ్వు ఎక్కడైతే తక్కువ వంచన చేసి నిన్ను మాట్లాడుతున్నారో, వారి ఎదుటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకంతా కూడా నూనంతలుగా దేవుడు ఆశీర్వాదకరాన్ని జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచలేడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మావు. దేవుడిని నమ్మితే నీకు ఎన్నడూ కూడా హేళన జరిగింపబడదు. ఒక మాట ఉండిద్ది, దేవుడి పైన నమ్మకం ఉంటే దేవుడి కార్యం ఎలా చేస్తాడు అనేటువంటి అపనమ్మకం రాదు. అర్థమవుతుందా? నీకు దేవుడి పైన నమ్మకం ఉంటే దేవుడి కార్యం ఎలా చేస్తాడు అనే ప్రశ్న నీలో రాకూడదు. నీలో నమ్మకం ఉంటే దేవుడు ఈ యొక్క కార్యం ఎలాగైనా చేస్తాడు అనేటువంటి నమ్మకం నీలో ఉండాలి. అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాము. ఏ నమ్మకం ఉండాలి? నమ్మకం ఉంటే ఎలా ఉండాలి? ఈ కార్యము ఎలా చేస్తాడు అనే అపనమ్మకం ఉండకూడదు. ఈ కార్యం ఎలాగైనా దేవుడు చేస్తాడు నా జీవితంలో అనేటువంటి నమ్మకం ఉంటే దేవుడు నిజముగా నీ యొక్క జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంత సమస్య రాగానే, కొంత బాధ రాగానే దేవుడిని దూషిస్తూ ఉంటాం. అన్ని జనులు ఎలాగైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో దేవుడు మనం కూడా దూషిస్తూ ఉంటాం. ఒక మాట ఉండిద్ది, ఏమనంటే, ఏ పాపం ఎరగినటువంటి యేసుక్రీస్తు వారికి శిలువ శిక్ష విధించినప్పుడు పాపము తప్ప ఏమి ఎరగని వారికి మనకు ఒక సమస్య వస్తే ఎందుకు నాకు ఈ సమస్య వచ్చిందని ప్రార్థన చేస్తాం. అవునా కదా? అర్థమవుతుంది నేను చెప్పేది. ఏ పాపము ఎరగనటువంటి యేసుక్రీస్తు వారికే సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎందుకు నాకు వచ్చిందని యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఒక మాట అనలే. కానీ పాపము తప్ప ఇక ఏమీ తెలియనటువంటి మనము ఒక సమస్య రాగానే దేవుడిని దూషిస్తూ ఉంటాం. ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఏడుస్తూ ఉంటాం. ఆ సమస్య ఎందుకు నా జీవితంలోనే జరిగిందని దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇలాంటి దుర్భాషలాడేటువంటి భక్తి మన జీవితంలో ఉండకూడదు. యేసుక్రీస్తు వారి పట్ల దావీదు భక్తుడు అంటాడు, అనేక కార్యములు నా జీవితంలో జరిగించాడు యేసుక్రీస్తు వారు. రీసెంట్ గా ఒక పాస్టర్ గారి పిల్లలు ఇద్దరు కూడా గోదావరి నదిలో చనిపోయారు. తెలుసుగా మీ అందరికీ. వాళ్ళు ఎలా చనిపోయారు? వారు వెళ్ళి ఈత కొట్టి చనిపోలే. ఏదో పిల్లలు అనకూడదమ్మా కనుక, ఏదో పిల్లలు ఆ ఒక నదిలో దూకి మునిగిపోతూ ఉంటుంటే వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళకు ఈత రానప్పటికీ కూడా వారిని కాపాడాలి, ఒక ప్రాణాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ముందు చిన్నోడు దూకాడు. చిన్నోడికి ఈత రాదు కదా, మునిగిపోతుంటే వాడిని కాపాడదామని పెద్దోడు దూకాడు. ఏమైంది? ఇద్దరు చనిపోయారు. ఒకే రోజు ఇద్దరు చనిపోయారు. ఆ పాస్టర్ గారికి పిల్లలు ఇక లేరు, కానీ పాస్టర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరగలే, ఆనందంగా ఉన్నాడు. ప్రాణం పెట్టి తన పిల్లల్ని పోషించినటువంటి తన ఒక తండ్రి ఒక వయసుకు వచ్చినటువంటి ఆ పిల్లలు చనిపోయినప్పుడు బాధపడలే. ఆ పిల్లలు ఎలా ఆరాధన చేస్తారు అని అంటే గంభీరమైనటువంటి ఉజ్జీవకరమైనటువంటి ఆరాధన చేస్తారు. ఆ మందిరంలో ఆ పిల్లల వలన ఆరాధన అనేది ఉజ్జీవంగా జరుగుతుంది. అలాంటి పిల్లలు చనిపోయినప్పుడు తన తండ్రి ఏ మాత్రము కూడా బాధపడలే. ఎందుకు అని అంటే యోబు భక్తుడు ఏ విధమైనటువంటి మాట అన్నాడో ఆ విధమైనటువంటి మాటే అన్నాడు. అతను ఏమన్నా ఫేమస్ కావడానికి కాదు, ఇతరులు ఎవరైనా చూస్తే అతనికి సహాయం చేస్తాడని ఆ మాటలే. యోబు భక్తుడు తన కుటుంబంలో తన ఆస్తిపాస్తులన్నీ కూడా
అదేవిధంగా తన పిల్లలను, కుమారులను, కుమార్తెలను, ఆయా రకమైనటువంటి పశువులను అన్నిటిని కోల్పోయిన తర్వాత కూడా చివరికి తన భార్య కూడా తనని విడిచిపెట్టాలి, తనని అసహించుకున్నటువంటి ఆ వేళలో కూడా యోబు భక్తుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. అదే మాట దైవ సేవకుడు అన్నాడు. వారికి దేవుని పిలుపు వచ్చి, దేవుని పిలుపు రావడం వల్ల వారు వెళ్ళారు. ఏ విధమైనటువంటి మరణం మరణించారు అనేది కాదు ఇక్కడ ముఖ్యం, వారిని దేవుడు పిలిచాడా పిలవలేదా అనేటువంటిదే ముఖ్యమని తన పిల్లల పట్ల, చనిపోయిన ఆ ఇద్దరి పట్ల ఆ సేవకుడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర ఉండడం కంటే ఇక ఈ లోకంలో ఉండడం పెద్ద ప్రాముఖ్యమేది కాదు, దేవుడి దగ్గర ఉండడమే చాలా ప్రాధాన్యం కలిగినదని ఆ యొక్క దైవ సేవకుడు అనడం జరిగింది. ముందుకెళ్దాం. ఇక్కడ యోబుకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో త్వరగా చదివితే నేను ముగిస్తాను. యోబుకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. యోబుకు రాసిన పత్రిక కాదు, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అద్భుత కార్యములు, లెక్కలేని అద్భుత కార్యములు మన రోజువారీ జీవితంలో కూడా ఏదో ఒక కార్యం దేవుడు జరిగిస్తూనే ఉంటాడు, కానీ మనం వాటిని గుర్తించలేం. దేవుడు ప్రతి ఒక్క రోజు నీ యొక్క జీవితంలో ఒక్కొక్క కార్యం జరిగిస్తూనే ఉంటాడు, కానీ దాన్ని మనం గుర్తించలేం. ఏ కాడికి మన జీవితంలో కార్యాలు జరగాలి అనుకుంటామే, కానీ దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మనం ఎప్పుడు కూడా గుర్తించాం. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా దేవునికి, నాకు ఇది ఇచ్చావు, ఫలాన్ని ఇచ్చావు అని దేవుని మనం ఎప్పుడు కూడా స్థితించినటువంటి దాఖలాలు లేవు. హల్లెలూయా. చేస్తున్నామా? ఏదైనా దేవుడు మన కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినా, లేదంటే రైతుల పట్ల వారి యొక్క పంట బాగా పండినా కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నామా? దేవుడికి తగినటువంటి కానుకలు ఇస్తున్నామా? ఏమీ లేదు. మనకు ఆశీర్వాదం కలిగినంత వరకే దేవుడి పైన నమ్మకం ఉండేది. మనకి ఎప్పుడైతే ఆశీర్వాదం కలుగుతుందో, మనం ఎప్పుడైతే ఒక స్థాయిలో, ఉన్నత స్థాయిలో వస్తామో దేవుడిని మర్చిపోతాం. అందుకే ఒక భక్తుడు అంటాడు ఏమని, బాధ లేనిది బోధ అర్థం కాదు. అవునా? బాధ లేకపోతే దేవుడి యొక్క సంకల్పం అర్థం కాదు. మన జీవితంలో నిత్యం ఒక బాధ ఉంటేనే దేవుడు నిత్యం గుర్తుంటా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పట్ల మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాం జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్య కార్యం, అదేవిధంగా మోసే చేసినటువంటి అద్భుత కార్యాలు, మోసే ఏ విధంగా అయితే ఆ ఫరో చేతిలో నుండి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చారో, అదేవిధంగా దానియేలు ఏ విధంగా సింహాల బోరులో నుండి బయటికి వచ్చాడో, అలానే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏ విధంగా అగ్నిగుండం నుండి బయటికి వచ్చాడో, అలానే యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన ఏ విధంగా అయితే ఒక అసాధారణమైనటువంటి కార్యం యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిందో, మన జీవితంలో కూడా అటువంటి అసాధారణమైనటువంటి కార్యము యేసుక్రీస్తు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. వీరందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు. అబ్రహాము జీవితంలో ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఒక మాట ఉండిద్ది ఏమని, అరణ్యములో మొక్కలను మొలిపించదను, ఎడారిలో జీవజలాన్ని నేను పారజేయుదును. హల్లెలూయా. అసాధ్యమైన దేవుడికి ఏది కూడా లేదు. ఎడారిలో ఒక చుక్క నీరు కూడా ఉండదు. అలాంటి చోట్ల కూడా యేసుక్రీస్తు వారు నదులలో పారజేస్తాడంట. హల్లెలూయా. అంతటి గొప్ప కార్యాలు చేసేవాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు లెక్కలేనవి మీ జీవితంలో నేను కలుగజేస్తాను. ఏ విధంగా ఉంటే చూడండి, ఏ విధంగా ఉంటే అంటే ఇక్కడ ఒక మాట ఉంది, మన జీవితంలో కార్యాలు జరగాలంటే మనం ఏ విధంగా ఉంటే కార్యాలు జరుగుతాయో ఇర్మియాకు రాసిన గ్రంథంలో ఉంది. చదువుకుందాం. ఇర్మియాకు రాసిన గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియాకు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం.
సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. చాలు చాలు. ముందుగా మీకు చెప్పాను, మొట్టమొదటి మాట మీకు ఏమని చెప్పాను? దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఆ క్రియ మంచిదైనా చెడ్డదైనా నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని నువ్వు గ్రహించుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని చాలా మంది కూడా బైబిల్ గ్రంథాన్ని చదివితేనే నీ క్రియలు కూడా సరిదిద్దపడతాయి. ఎలా అంటే చాలా మంది కూడా బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయో అని వెతుకుతారు, కానీ బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయో లేవో అని చదవకూడదు. బైబిల్ గ్రంథంలో నిన్ను నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే పరీక్షించుకుంటావో ఖచ్చితంగా నీ యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో ఉండిద్ది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మానవుని జీవితం, ప్రతి ఒక్క మనిషి జీవితం నాతో సహా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నా జీవితానికి సంబంధించినటువంటి ఒక బయోపిక్ అనేది బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మనం ఏ విధంగా ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నాం అనేది బైబిల్ గ్రంథంలో మన తప్పులు ఎత్తి చూపించేది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య ఒక విషయం వచ్చింది. ఒక ఆర్టికల్లో హైకోర్టు లాయర్ ఏమని తెలియజేశారంటే, న్యాయవాది, ప్రతి ఒక్క గ్రంథంలో కులాలు మతాలు ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రంథంలో జాతులు వర్ణాలు ఉన్నాయి, భేద అభిప్రాయాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో ఒక కులానికి సంబంధించినటువంటి వారిని కానీ హైలైట్ చేయలేదు, ఒక మతానికి సంబంధించినటువంటిది ఏది కూడా హైలైట్ చేయలేదు. బైబిల్ గ్రంథం కుల మతాలకు అతీతంగా ఉంది. కులాలు మతాలకు బైబిల్ గ్రంథం పూర్తి వ్యతిరేకంగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక విషయం కూడా న్యాయవాది తెలియజేశాడు. బాల్య వివాహాలు అనేవి సనాతన ధర్మంలో నుండి వచ్చినవి. బాల్య వివాహాలను సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ఒక నీతి కార్యముగా దాన్ని అనుసరిస్తారు. కానీ బాల్య వివాహాన్ని కొట్టివేయబడ చేసింది ఏదంటే బైబిల్ గ్రంథం మాత్రమే. అందరూ చప్పట్లు కొట్టి దేవుని భయపడతాము. బాల్య వివాహాలను కొట్టివేసింది బైబిల్ గ్రంథం మాత్రమే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బాల్య వివాహ నిషేధాన్ని హైకోర్టు చట్టంగా నిర్ధారించింది. హల్లెలూయా. అటువంటిది బైబిల్ గ్రంథం. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మన క్రియలు మనం ఎప్పుడు కూడా సర్దిద్దుకుంటూ ఉండాలి. మన క్రియలు సర్దిద్దుకపోతే, మన క్రియలను దేవుడికి మనం మొరపెట్టకపోతే, మన తప్పిదములను దేవుడి ఎడల మనం ఒప్పుకోకపోతే మనము ఎలా ఉంటామంటే, క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియ మన జీవితంలో లేకపోతే మనం బ్రతికున్నా చనిపోయినటువంటి వారముగానే ఉంటాం, సజీవ శవంగా ఉంటాం. ఎలా ఉంటాం? బ్రతికున్నా కూడా మనం చనిపోయిన వారి లెక్కలోనే ఉంటాం. క్రియ లేని విశ్వాసము దేనికి కూడా పనికిరాదు. మన జీవితంలో ఒక మంచి క్రియ ఉన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని ఒక పనికిరాని పాత్రను ఎలాగైతే పనికొచ్చే పాత్రగా యేసుక్రీస్తు వారు తయారు చేస్తాడో, మన జీవితం కూడా ముందుగా మనం పనికిరాని పాత్రగా ఉన్నటువంటి మన జీవితాన్ని మన బైబిల్ గ్రంథం ద్వారా ఎప్పుడైతే సర్దిద్దుకుంటామో మన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. ఇక్కడ ఎజ్రా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చదవండి. అయితే మా దుష్క్రియలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడైన నువ్వు మా దోషము రాని శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగు చేయక మేము నీ ఆజ్ఞలను మీరి. చాలు. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములు బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడిపైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయము, మేము మీ ఆజ్ఞలను మీరి. చాలు, ఇక్కడ చాలు, నేను వివరిస్తాను.
మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే మన క్రియలు కడుపుకోవాలని మనం ముందుగానే మీకు తెలియజేశా. ఇక్కడ మన జీవితంలో రోజువారీగా చిన్న క్రియలు జరుగుతూనే ఉంటాయి, దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడని మీకు తెలియజేశా. అందరూ నాకని చూడాలి, నేను త్వరగా ముగిస్తాను. ఏ ఒక్క క్రియ మన జీవితంలో జరగకపోయినా కూడా నా జీవితంలో ఎందుకు మీరు క్రియలు జరిగించట్లేదు, కార్యాలు జరిగించట్లేదు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను నీ కుమారుని కాదా, నేను ప్రార్థన చేయడం లేదా, నేను నీ మందిరానికి రావడం లేదా అని దేవుని దూషిస్తుంటాం. కానీ మనం చేసేటువంటి అపరాధములను దుష్క్రియలను పట్ల మనం పూర్తి శిక్ష పొందుతున్నామా పొందడం లేదా అనేటువంటి విషయాన్ని మనం దేవుడికి మొరపెడుతున్నామా? దేవా, నేను ఈ తప్పిదం చేశా, నేను ఈ పాపం చేశా, కాబట్టి ఈ పాపానికి నువ్వేమి జీతం ఇస్తావో, ఈ పాపం పట్ల నువ్వు ఎంతైతే నాకు శిక్షను విధించావో అంత శిక్ష నా మీద ఉంచుతున్నావా, అంతే శిక్ష నా మీద ఉంచు అని ప్రార్థన చేస్తున్నామా? చేయడంలే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనం తప్పిదంగా అపరాధములు చేసినప్పుడు, ఏదైనా మనకు శిక్ష దేవుడు విధించినప్పుడు ఆ శిక్ష పట్ల మనం దేవుడినే తిరిగి దూషిస్తున్నామే కానీ ఆ శిక్షకు సంబంధించిన ఆ శిక్షకు చెందాల్సినటువంటి జీతం మనము పొందడానికి సిద్ధంగా లేవు. అందుకే దేవుడి మాట ఇక్కడ హెచ్చరిక గ్రంథంలో ఉంది. ఏమని 9:13 ఏమనుంది? మా దుష్క్రియలను మేము చేసినటువంటి అపరాధములకు తగిన చదవండి. మా గొప్ప అపరాధమును బట్టి శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడు వేర నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగు చేయగా చాలు. గడేమంటున్నాడు? మనం చేసినటువంటి తప్పిదములకు ఏ విధమైనటువంటి శిక్ష మీరు విధించారో ఆ విధమైనటువంటి శిక్ష మా మీదకి రానివ్వకుండా కొంచెం శిక్ష మా మీద విధించి, మా జీవితంలో విధించి, ఈ విధముగా మా జీవితంలో ఆ శిక్షకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి విడుదల కలుగజేస్తున్నావు అని భక్తుడు అంటున్నాడు దేవునితో. మనం ఎప్పుడు కూడా పూర్తి శిక్ష మనం ఎప్పుడు కూడా పొందిన వారం కాము. మనం ఎటువంటి పెద్ద తప్పిదములు చేసినా కూడా జాలిగినటువంటి దేవుడు కరుణామూర్తి అతను స్వరక్తం ఇచ్చిన వాళ్ళు కన్నాడు కాబట్టి మన మీదకి ఎప్పుడు కూడా పూర్తి శిక్ష మన మీద విధించలేదు. హల్లెలూయా! ఎంత ప్రేమ చూడండి. మనం ఎంత తప్పిదాలు, ఎంత పాపంలో మనం బ్రతికినా, దేవుడు అంటే లెక్కలేని జీవితంలో మనం ఉన్నా, దేవుడు అంటే భయం లేని భక్తిలో మనం ఉన్నా, భయభక్తులు లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నా కూడా దేవుడు ఒకే ఒక కారణంతో, ఏ కారణం? తన స్వరక్తం ఇచ్చి తను కన్నటువంటి ఆ కారణం చొప్పున అతని పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి కన్న తండ్రి తన పిల్లలను ఏ విధంగా అయితే శిక్షించిన తర్వాత దగ్గరికి తీసుకుంటాడో ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా మన కన్న తండ్రి కూడా మన వీరికి పూర్తి శిక్ష రాలేకుండా, పూర్తి ఆ శిక్ష విధించకుండా తగు మాత్రము కొంచెమే శిక్ష విధించి మరలా తన రెక్కల చాటుకి మనల్ని తీసుకొని వస్తున్నాడు. అందరు చప్పట్లు కూడా దేవుని మహిమపడతారు. గ్రహించినట్లయితే, మనం ఆలోచించినట్లయితే దేవుడు చాలా మమతాడు. దేవుడు మన జీవితాల పట్ల ఏ విధంగా అతను దుఃఖిస్తున్నాడంటే వర్ణించలేము. మన బ్రతుకులను చూస్తున్నటువంటి దేవుడు ఏడవకూడదు ఎప్పుడూ కూడా. మన జీవితాలను గ్రహిస్తున్నటువంటి, మన బ్రతుకులు గ్రహిస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం దేవుడికి ఇష్టంగా ఉంటాం, దేవుడు కన్నీరు పెట్టుకోడు కదా. మన జీవితం సాతానుకు అనుగుణంగా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు కన్నీరు పెట్టుకుంటారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే నేను చాలా 2-3 రెఫరెన్స్ చూపించాను. మొట్టమొదటిగా మన క్రియలను సరిదిద్దుకోవాలి. అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా కూడా మన క్రియలు సరిదిద్దుకున్నప్పుడు దేవుడు కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అన్ని జనాలు అవహేళన చేసినా, హేళన చేసినా, అపహాసం చేసినా, ఎగతాళి చేసినా, నేను ఏది చేసినా కూడా వారందరి ముందు నీకు ఒక గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని నేను తెలియజేశాను. నువ్వు సిగ్గుపడనేవాడు దేవుడు నిన్ను అని కూడా దేవుడు మన బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. యేసుక్రీస్తు వారి పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎవరు ఎదుట కూడా సిగ్గుపడనేవాడు. దేవుడు మిమ్మల్ని తల ఎత్తుకునేవాడిలా చేస్తాడు కానీ దేవుడు మిమ్మల్ని తల దించుకునేవాడిలా చేయడు. హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంచాలని చూస్తాడు కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞానమంటూ చేయాలని చూడడు.
కానీ దేవుడు ఆ విధంగా చూసినప్పటికీ మనం ఎందుకు ఎదగడం లేదు, ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం మితిమీరాం. దేవుని యొక్క కార్యాలను మనం చూడడానికి మనకు అర్హత లేదు. దేవుని యొక్క క్రియలను మనం అనుభవించడానికి మనకు అర్హత లేదు. దేవుని యొక్క క్రియలను మనం అనుభవించడానికి అర్హత కలిగి ఉండాలి అంటే అది దేవుని యొక్క క్రియల చొప్పున క్రియ కలిగినటువంటి విశ్వాసము, నమ్మకము మన జీవితంలో ఉంటే. ఎలాగైతే దేవుడు క్రియలేని ఏమన్నారు, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నట్లుగా క్రియలేని విశ్వాసం కలిగి మనం ఉంటే ఎప్పుడు కూడా మృతులుగా ఉంటాం. యెజ్రా గ్రంథంలో ఏ విధంగా అయితే తెలియజేశాడు, ఇర్మియా గ్రంథంలో ఏ విధంగా అయితే లెక్కలేని ఆశ్చర్య కార్యాలు క్రియలను మన జీవితంలో కలిగిస్తారన్నాడో ఆ ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా ప్రతి ఒక్క దినము కూడా యేసుక్రీస్తు వారు ప్రతి క్షణము మన జీవితంలో ఆయా రాష్ట్రాలలో, దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన సంఘస్థుల యొక్క జీవితంలో, ప్రతి ఒక్క మానవ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు వారు ఏ విధమైనటువంటి అవహేళన పాలయ్యారో, ఏ విధమైనటువంటి అపహాస పాలయ్యారో, ఎవరైతే వారిని హేళన చేసి అపహాసం చేశారో వారందరి ఎదుట గొప్ప కార్యం యేసుక్రీస్తు వారు ఈ రోజు, ఈనాడు, ఈ క్షణమే కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉంటామా, ఉండమా? క్రియలు లేని విశ్వాసంగా ఉన్నామా, లేకపోతే క్రియ ఉన్నటువంటి విశ్వాసంగా ఉన్నామా? క్రియలను దిద్దుబాటు చేసుకునేటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా, క్రియలు లేనటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా? ఏదో సరే, నేను చెప్పే బాధ్యత నేను చెప్పాను, గ్రహించాలి. ఈ యొక్క ఇంతవరకు నేను చెప్పిన ప్రతి ఒక్క వాక్య భాగం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీలో, మీ జీవితంలో, మాలో, మా జీవితంలో, ఈ యొక్క సంఘస్థుల ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపజేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు కూడా నిమ్మలంగా కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఉపదేశాన్ని విన్నా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఇటువంటి వాక్యం మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.